ఎందుకండి అన్ని డివైడ్ చేశారు? మనసులు కలిసి లేనప్పుడు, మనుషులు దూరంగా ఉంటున్నప్పుడు వాడే వస్తువులు, వేసుకునే బట్టలు కలిపి పెట్టి ప్రయోజనమేముంది? నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఎంత మొండిగా ఉంటారే తప్ప నా వైపు నుంచి ఏమీ ఆలోచించరా? బాగా ఆలోచించాకే, ఇదే కరెక్ట్ అని అనిపించాకే నేనిలా ఉంటున్నాను రాధిక గారు. గారు అంటున్నారంటే నన్ను ఇంకా మీరు దూరం పెట్టేసినట్టేనా? నేను చెప్పుకోవాలనుకునేది ఏమి వినరా? ఒక్కసారి నీ ప్రేమ గురించి వింటేనే నా గుండె ముక్కలైంది. ఇక రెండోసారి కూడా వింటే నేనేమైపోతాను? కొన్ని కారణాల వల్ల మీ దగ్గర నిజాన్ని దాచి నేను తప్పు చేశానే తప్ప, మళ్ళీ చెప్తున్నాను, మీరు తప్ప నా మనసులో ఎవరూ లేరు. నీ వల్ల నా మనసే చచ్చిపోయింది. మీకు దండం పెడతాను, మీరు అలా అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరేనండి నా జీవితం. మీరు లేకపోతే నాకు బ్రతికే లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. భార్యాభర్తల బంధానికి అర్థం లేకుండా చేశావు నువ్వు. నా నమ్మకాన్ని మోసం చేశావు. తాళి విలువకి ద్రోహం చేశావు. నాకేం నచ్చుతుందో నాకేం నచ్చదో చెప్పాక కూడా నువ్వింత దారుణమైన నిజాన్ని దాచావంటే నిన్నేమనాలి? నీకేం పేరు పెట్టాలి? మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేది ఓపిక వినండి. నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే నేను కరిగిపోయి నీ తప్పుని సమర్థించి సర్దుకుపోయి నీతో కాపురం చేయాలా? నెవర్ నెవర్. అది జరగని పని. అది కాదండి, ప్లీజ్. Just stop it. Stop it. Just stop it. Just stop it. చెప్తే అర్థం కావట్లేదా నీకు? బావతో నా పెళ్లి జరిగే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఏమైందే? కైలాష్కి రాధికకి గొడవ జరిగిందేమో అన్న అనుమానం నిజమేనా? గొడవ అయితే నిజమేనమ్మా. వాళ్ళ మాటలు నాకైతే వినిపించలేదు, కానీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేదని మాత్రం అర్థమైంది. రాధిక ప్రేమ వ్యవహారం ఊటీలో కైలాష్కి తెలిసిపోయినటావా? అదే అయ్యుండాలమ్మా. పాలు నీళ్లల్లా కలిసిపోయిన వాళ్ళ బంధంలో పొరపొచ్చాలు వచ్చాయి అంటే ఏదో బలమైన కారణమే అయ్యుండాలి. కారణం ఏదైనా సరే ఈ అవకాశాన్ని మాత్రం మనం వదులుకోకూడదమ్మా. అవునే, సందర్భం దొరికినప్పుడల్లా నువ్వు మీ బావకి దగ్గరవ్వాలి. మీ అత్తయ్యతో మంచిదానివి అని అనిపించుకోవాలి. అదంతా నేను చూసుకుంటానులే గాని పదమ్మా, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా లేరు అని అత్తయ్యకి చెప్పేద్దాం. ఒక పని అయిపోతుంది. ఏంటే నీ మొహం పనయ్యేది? ఈ తొందరపాటి వద్దంటున్నాను.
వాళ్ళ గొడవ స్థాయి ఏంటో మనకు తెలీదు. కేవలం అపార్థం మాత్రమే అయితే మీ అత్తయ్య వాళ్లకు నచ్చజెప్పి ఇద్దరిని కల్పిస్తుంది. ఒక్కసారి ఎడబాటొచ్చిన బంధం తిరిగి ముడిపడింది అంటే ఈ జన్మంతా మనం ఏ ప్రయత్నం చేసినా మళ్ళీ విడదీయలేం. వాళ్ళిద్దరి గొడవని ఇంకా పెంచి దగ్గర కాలేనంత దూరం చెయ్యాలి. పూర్తి ఆధారాలతో మాత్రమే మీ అత్తయ్యకి చెప్పాలి. ఏదైతేనేం దేవుడు మనకొక దారి చూపించాడు. ఇలాంటి అవకాశం మనకెప్పటికీ రాదు. దీంతోనే మనం అనుకున్నది సాధించాలి. శ్రీవారు అప్పుడే బయలుదేరిపోయారా? ఈ పూట ఇంట్లోనే ఉండొచ్చు కదా. ప్రియా, నాకు ముఖ్యమైన పనుంది, నేను బయటికి వెళ్ళాలి. శ్రీవారు పోనీ ఒక గంట సేపు ఉండి తర్వాత వెళ్ళండి ప్లీజ్ శ్రీవారు. ప్లీజ్ శ్రీవారు, ప్లీజ్. ప్రియా, తక్కువ నాకు పనుందని చెప్పానుగా. శ్రీవారు ప్లీజ్ శ్రీవారు, ప్రియా, నాకు అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ ప్రియా, శ్రీవారు, నేను వెళ్ళాలి. ప్లీజ్ ప్రియా, ప్లీజ్ ప్రియా, నేను వెళ్ళాలి. ప్రియా, ప్లీజ్. ప్లీజ్ శ్రీవారు, ప్రియా, ప్లీజ్. ప్లీజ్ శ్రీవారు, ప్రియా, తక్కువ. ప్రియా, ఏంటిది? ఎన్నిసార్లు కాల్ చేస్తావు? తప్పు శ్రీవారు, ఆడపిల్లని అలా అనకూడదు. నీ పోందా, నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు. కుదురుగా నిలబడలేవా అని. ముందులే లే అంటుంటే. శ్రీవారు, వదినా వదినా, ఏంటి? బొట్టు అన్నయ్య షర్ట్ మీద ఉంది. శ్రీవారు 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 శ్రీవారు, మళ్ళీ ఏంటి? మన బెడ్రూమ్ విషయాలు బయట అందరికి తెలియాలా ఏంటి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, చిలిపి శ్రీవారు. నార్మల్. అమర్, నీకేదైనా పనుంటే తర్వాత చూసుకో. ప్రియాని బయటికి తీసుకెళ్లి బంగారం కొనివ్వు. నాకంత టైం లేదు, అంత సహనం కూడా లేదు. అలా అనకమర్. నీకు పెళ్ళయ్యాక మొదటిసారి వస్తున్న అక్షయ తృతీయ ఇది. భార్యకి బంగారం కొనిస్తే తను సంతోషంగా ఉంటుంది కదా. నీ భార్య సంతోషం కంటే నీకు నీ పని ముఖ్యమా చెప్పు? శ్రీవారికి పనుందని చెప్తున్నారు కదా అత్తయ్య, ఆయన వెళ్ళనివ్వండి. అయినా ఆయనుండగా
ఆ, మీరు క్షేమంగా వెళ్ళండి శ్రీవారు. ఆ, మీరు నా మీద చూపించే ప్రేమ కంటే నాకు ఈ బంగారం చీరలు పెద్ద గొప్పేం కాదు. వెళ్ళండి శ్రీవారు. ఆ, నా వల్ల కైలాష్ గారి మనసు గాయపడింది. ఆ గాయం ఎప్పటికి మానుతుందో ఏమో. నా వైపు చూడ్డానికి కూడా ఇష్టపడిన ఆయన టిఫిన్ చేయడానికి వస్తారు రారు. మల్లీశ్వరి, నువ్వు చెప్పినట్టు మొగుడు పెళ్ళాల మధ్యన డిస్టర్బెన్స్ ఉందా లేదా ఆ విషయం తెలుసుకునే ఉపాయం నీకు చెప్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలమ్మా? వద్దమ్మా, తేడా వస్తే అత్తయ్యతో మనమే తిట్లు తింటాం. తిట్లు తిడతారని భయపడితే మనం అనుకున్నది చేసే మెట్లెక్కలేమే పిచ్చిదానా. నువ్వు భయపడకు. నువ్వు చెప్పిందే నిజమైతే నేను చెప్పిందే జరుగుతుంది. వెళ్ళు. మ్మ్. నో ప్రాబ్లం మేనేజర్ గారు, నేను ఈరోజు ఆఫీస్కి వస్తున్నాను. యా, మనం డిస్కస్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫైనల్ చేద్దాం. ఓకే. ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళండి. నాన్న కైలాష్, అమ్మా, రా నాన్న, టిఫిన్ చేద్దు గాని. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలమ్మా. టిఫిన్ చేసి వెళ్లే లోపు పెద్ద ఆలస్యమేం అవ్వదు. పైగా ఎండాకాలం, ఖాళీ కడుపుతో వెళ్ళటం మంచిది కాదు నాన్న. రారా, త్వరగా టిఫిన్ చేసి వెళ్దు గాని. రా. అలాగే. పిన్ని, మీరు కూడా రండి. ఆ, మ్. చాలమ్మా. నాన్న కైలాష్, మంచినీళ్ళందుకు. నా చేత టిఫిన్ తినడానికి కూడా మీరు ఇష్టపడుతున్నట్టుగా లేరు.
నాకొద్దు. ఇంకేం టిఫిన్స్ లేవా? అదేంటి నాన్న, నువ్వు ఇడ్లీ తప్ప ఇంకేం తినవు కదా? ఒకప్పటి ఇష్టం ఇప్పుడు ఆ ఇష్టంగా మారిందమ్మా. పోనీ దోశ ఒకటి వేసుకోండి. వద్దు. ఏ నాన్న, ఎందుకొద్దు? ఆకలిగా లేదమ్మా. ఆకలిస్తే ఆఫీస్లోనే ఏదో ఒకటి తెప్పించుకుని తింటాను. వస్తానమ్మా. పోనీ ఇంకేమైనా టిఫిన్ తయారు చేయమంటారా? వద్దు. బావా, బావా, పెరుగు వడలు చేశాను, తిని వెళ్ళు, కడుపు చల్లగా ఉంటుంది. పెరుగుబడా పెట్టు, తిని వెళ్తాను. ఆ, వడ్డించు. పెరుగు వడ చేసి నువ్వు చాలా మంచి పని చేసావు మల్లీశ్వరి. మీరు కూడా తినండి అత్తయ్య. చాలు. చాలా చాలా బాగుంది మల్లీశ్వరి. థ్యాంక్ యూ బాబా. అవును మల్లీశ్వరి, నిజంగా చాలా బాగుంది. మీరు బావా అలా పొగుడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య. కానీ ఇలా కాదత్తయ్య, బావకి భార్యగా, ఈ ఇంటి కోడలిగా అన్నీ చేసి మీతో పొగిడించుకోవాలి. అప్పుడే నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. హలో సార్, గుడ్ మార్నింగ్. యా సార్, నేను అది ఆ రోజే సబ్మిట్ చేశాను. సార్ 4 days బ్యాకే నేను ప్రిపేర్ చేశాను. షూర్ సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. అత్తయ్య, మా సార్ కాల్ చేశారు. రికార్డ్ సబ్మిట్ చేయడానికి కాలేజ్కి రమ్మన్నారు. వెళ్ళరా అమ్మా. కైలాష్ కూడా ఎలాగో ఆఫీస్కి బయలుదేరుతున్నాడు కదా.